ఓం నమో వెంకటేశాయ. నా పేరు రామకృష్ణ. ఈరోజు మనం జాతకంలో కుబేర యోగం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం. కుబేర యోగం అంటే అత్యంత ధనవంతుడిగా చేసే యోగం అన్నమాట. ఈ యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే ఏ లగ్నానికైనా లాభాధిపతి అంటే 11వ స్థానాధిపతి, ఈ 11వ స్థానాధిపతి ఉచ్చ పొంది కేంద్రాల్లో ఉండాలన్నమాట. కేంద్రం అంటే ఏంటి? 1, 4, 7, 10 లగ్నం నుంచి 1, 4, 7, 10ని కేంద్ర స్థానాలు అంటారన్నమాట. ఉంటే ఇది కుబేర యోగం ఏర్పడుతుందన్నమాట. ఉదాహరణకి తెలుసుకుందాం ఒకటి. ఇప్పుడు మనం మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నానికి 11వ స్థానాధిపతి ఎవరు? శని భగవానుడు. ఈ శని భగవానుడి రూల్ ఏంటంటే 11వ స్థానాధిపతి ఉచ్చి పొందాలి. శని ఎక్కడ ఉచ్చి పొందుతాడు? ఇక్కడ ఉచ్చి పొందుతాడు. ఇది తులారాశి. ఓకే, ఉచ్చ పొంది కేంద్రాల్లో ఉండాలన్నమాట. కేంద్రం అంటే లగ్నం నుంచి 1, 4, 7, 10ని కేంద్ర స్థానం అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7వ స్థానం ఉన్నాడనమాట. ఈ విధంగా ఉంటారన్నమాట. ఈ విధంగా ఉంటే ఆ జాతకుడిని అపర కుబేరుడిగా తయారు చేస్తుందన్నమాట. మళ్ళీ చెప్తాను, ఏ లగ్నం నుంచైనా లాభాధిపతి అంటే 11వ స్థానాధిపతి ఉచ్చ పొంది కేంద్రాల్లో ఉండాలన్నమాట. ఈ శని తులలో ఉచ్చి పొందుతాడు కాబట్టి మేష లగ్నానికి శని తులలో ఉంటే అఖండమైన రాజయోగాన్ని ఇస్తాడనమాట. ఇది రూల్ అన్నమాట. మన జాతకంలో చాలా ధనయోగాలు ఉన్నాయి. ఆ ధనయోగాల్లో ఇది ఒక ధనయోగం అన్నమాట. ఇంకా సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం నా నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ధనయోగం గురించి తెలుసుకుందాం. శుభం.